యా ఎస్ మా క్లయింట్ అడిగిన దాన్ని బట్టి ఆర్ మా మేనేజర్ అడిగిన దాన్ని బట్టి ఒక వెబ్సైట్ డిజైన్ చేశాను. అది ల్యాండింగ్ పేజ్ డిజైన్. ఇది నేను ఈ డిజైన్ని మా క్లయింట్ ఆర్ మేనేజర్కి పంపబోతున్నాను ఫర్ ఫీడ్బ్యాక్ అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో అప్పుడు 1 minute ఆలోచించాలి. ఫస్ట్ ఏంటంటే మనం ఇంప్రెస్ చేయాలి మన వర్క్ తోటి క్లయింట్ని కానీ మన మేనేజర్ని కానీ. అది మెయిన్. ఏదో నేను ఒక డిజైన్ చేసేసిన అది నీకు నచ్చగానే నీకు నచ్చుతుంది యాజ్ ఎ ప్రొఫెషనల్. ఇప్పుడు ఈ డిజైన్ ఉన్నది, ఐ లైక్ ఇట్, బట్ ఇది ఒక్కొక్కరికి ఇది నాకు నచ్చింది, వేరే వాళ్ళకి నచ్చకపోవచ్చు. ఈ హెడర్ పార్ట్ కానీ, ఈ బ్యానర్ సెక్షన్, హీరో సెక్షన్ కానీ, ఈ ఇలిస్ట్రేషన్ కానీ నచ్చకపోవచ్చు. సో అంటే వాళ్ళు ఏంటంటే ఒక ల్యాండింగ్ పేజ్కి మల్టిపుల్ డిజైన్స్ అడగవచ్చు. సేమ్ ల్యాండింగ్ పేజ్ హోమ్ పేజ్ని ఒక 2-3 వేరియేషన్స్లో ఇవ్వచ్చు కదా అని అడుగుతారు. సో వాళ్ళు చెప్పకముందే మనం చేసి చూపించినాం అనుకో, సో దట్ వాళ్ళని ఇంప్రెస్ చేసినట్టు అవుతుంది. అది ఫస్ట్ ఇది ఒక డిజైన్ చేశాను కదా, ఫాస్ట్గా మనం చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇది ఒక టైం తీసుకోదు. మనం ఇదొక ఆప్షన్ అనుకుందాం. ఇంకో ఆప్షన్ కోసం నేను వేరే విధంగా దీన్ని డూప్లికేట్ చేసుకున్నాను. సో నేను ఈ ఇలిస్ట్రేషన్ను డిలీట్ చేసిన. సో ఈ ఇలిస్ట్రేషన్ ప్లేస్లో నేను ఒక బ్యానర్ అంటే హీరో ఇమేజ్ బట్ ఇలిస్ట్రేషన్ పెట్టాను. ఈసారి డైరెక్ట్ ఒక ఇమేజ్ ప్లాన్ చేస్తాం. ఇమేజ్ పెడితే ఎట్లా ఉంటుందో ఇలా కూడా చూపించాలి, సో దట్ మన క్లయింట్స్ని ఇంప్రెస్ చేయొచ్చు. సపోజ్ నేను ఇదొక డార్క్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని దీంట్లో ఒక ఇమేజ్ పెట్టాలని ప్లాన్ చేసుకున్నా. నేను ఒక ఇమేజ్ ప్లేస్ చేసిన. సో ఇమేజ్ ఇది స్టూడెంట్ రిలేటెడ్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కదా. సో నేను కొన్ని పెన్నులు, ఈ బ్యాక్గ్రౌండ్ ఒక స్టూడెంట్ అంటే ఒక ఎడ్యుకేషన్ అట్మాస్ఫియర్ వచ్చే బ్యాక్గ్రౌండ్ పెట్టిన. సో దీనిపైన ఇంకో ఇమేజ్ సంథింగ్ ఇట్లా ఇమేజ్ ఇలా. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇదొక మనం చెప్పొచ్చు ఇదొక ఆప్షన్ ఇలిస్ట్రేషన్ తోటి చేశాను, ప్లస్ ఇదొకటి ఇమేజినరీ బ్యాక్గ్రౌండ్ తోటి చేసిన హీరో ఇమేజ్. సో దట్ దే విల్ ఇంప్రెస్ అన్నట్టు, అరే మనోడు ఒక డిజైన్ అడిగితే 2-3 డిజైన్స్ ఇచ్చిండు అని వాళ్ళకు కూడా కొద్ది ఇంప్రెస్ కలిగి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రాబబ్లీ దే మంచిగా పాజిటివ్ ఫీడ్బ్యాకే ఇస్తారు, ఎందుకంటే మనం ఒక 2-3 ఆప్షన్స్ ఇస్తున్నాం కాబట్టి. సో ఇది ఒక ఆప్షన్. సో ఇంకో ఆప్షన్ కూడా ఫాస్ట్గా ఇవ్వచ్చు. నేను ఇమేజ్ని తీసేసాను. ఓకే, నేను ఏదైనా సంథింగ్ ఇలా డిఫరెంట్గా ప్లాన్ చేస్తున్నా. ఇట్లా ఇలా ఒక ఆప్షన్ ప్లస్ ఇంకో ఆప్షన్. జస్ట్ ఏం లేదు, కొద్దిగా మనం టైం స్పెండ్ చేస్తే ఎక్స్ట్రా, సో దట్ మనం ఒక హోమ్ పేజ్ డిజైన్ చేసేటప్పుడే టైం తీసుకుంటుంది. మిగతా ఇలాంటి బ్యానర్స్ కానీ ఒక డిఫరెంట్గా ఏదన్నా చూపించడానికి క్లయింట్ ఇంప్రెషన్ కోసం మనం ఒక 2-3 ఆప్షన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇలా ఫాస్ట్గా మనం చేసిస్తే వాళ్ళు దే విల్ ఇంప్రెస్ అన్నట్టు. మనం చెప్పవచ్చు ఒకటి ఇలిస్ట్రేషన్ వేలా చేసిన, ఒకటి ఇమేజినరీ, ఇంకోటి ఇట్లా రౌండెడ్ కార్నర్స్ తోటి ఒక ఇమేజ్ సింపుల్గా, ప్లస్ ఇలా కొద్దిగా స్టైలిష్గా ఇలా పెట్టా అని మనం
క్లయింట్ ఫీడ్బ్యాక్కి ఒక 4 ఆప్షన్స్ ఇలా పంపించినాం అనుకో, సో దట్ దే విల్ బి ఇంప్రెస్డ్ విత్ అవర్ వర్క్. ఇలా ఏదైనా వర్క్ చేసేటప్పుడు మనం వర్క్ చేసినంత మాత్రాన అయిపోదు, మనం వాళ్ళని ఇంప్రెస్ చేసే విధంగా మనం డిజైన్ చేసి పంపిస్తే చాలా బాగుంటుందని నా ఒపీనియన్. అందుకే ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. సో అదే అండి, ఏదైనా డిజైన్ చేసినప్పుడు ఒక డిజైన్ చేసిన తర్వాత అది మీకు నచ్చినాక ఇంకా దానికి ఒక ఫాస్ట్గా మరి ఎక్కువ టైం హార్డ్ వర్క్ చేయకుండా స్మార్ట్ వర్క్ తోటి ఫాస్ట్గా అయ్యే విధంగా ఇలా మీరు ప్లాన్ చేసుకొని మనం ఒక 2-3 ఆప్షన్స్ ఇలా పంపించినాం అనుకో, సో దట్ దే విల్ చూజ్ అన్నట్టు, ఇందులో నుంచి చూజ్ చేసుకుంటారు ఈ 4 ఇమేజెస్ నుంచి. ఇట్లా ఇది బాగుందా అది బాగుందా, వాళ్ళు కూడా వాళ్ళ క్లయింట్స్ ఉంటారు, వాళ్ళ క్లయింట్లు ఉంటారు, ప్లస్ వాళ్ళు కూడా వాళ్ళ కొలీగ్స్ ఉంటారు, వాళ్ళతోటి ఫీడ్బ్యాక్ తీసుకొని ఏది నచ్చిందో వాళ్ళు మనకు చేంజెస్ కానీ ఫీడ్బ్యాక్ కానీ ఇస్తారు. ఈ విధంగా మనం డిజైన్ చేయాలి ఏదైనా చేసేటప్పుడు. యాజ్ ఎ డిజైనర్గా నువ్వు చాలా హర్డిల్స్, చాలా అంటే పేషెన్స్ ఉండాలి నీకు. హర్డిల్స్ చాలా నీకు ఆటుపోట్లు వస్తుంటాయి, కొంతమందికి నచ్చుతారు, కొంతమందికి నచ్చదు. డిజైన్ ఫీల్డ్ కాబట్టి ప్రతి ఒక్కటి చూసి అదే ఈ కలర్ బాగుంటుంది, ఈ కలర్ పెడితే బాగుంటుందా, ఈ ఇమేజ్ ఇంకా వేరే విధంగా పెడదాం, ఇట్లా ఈ ఫాంట్ వేరే విధంగా ట్రై చేయొచ్చు కదా. ప్రతి ఒక్కరు డిజైన్ మీద ఐడియా ఉన్నోడు సజెషన్ ఇస్తాడు, డిజైన్ మీద ఐడియా లేనోడు కూడా ఎక్కువ సజెషన్స్ ఇస్తాడు. సో వాళ్ళ సజెషన్స్ ఇన్పుట్స్ తీసుకోవాలి. ఒకవేళ వ్యాలిడ్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు, వ్యాలిడ్ సజెషన్ ఇచ్చినప్పుడు మనం దాన్ని మన డిజైన్లో ఇన్కార్పొరేట్ చేయాలి. బట్ వేర్ ఇట్ కమ్స్ టు సిల్లీ ఇచ్చిరనుకో, మనం వాళ్ళకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, ఇలానే పెట్టాలి, ఇది డిజైన్ గైడ్లైన్స్ ప్రకారం. సో ఇది డెవలపర్ కూడా ఈజీ ఉంటుంది, ఇది యాజ్ పర్ ట్రెండ్ అని ఇవన్నీ మనం ఎక్స్ప్లెనేషన్ త్రూ వాళ్ళ సజెషన్స్కి మనం ఆన్సర్ ఇచ్చినాం అనుకో మన మాటలతోటి. సో దట్ వాళ్ళు కూడా ఓకే అంటారు. ఏదో వాళ్ళు చెప్పింది చేసుకుంటూ పోతుంటే వాళ్ళు చెప్తూనే ఉంటారు, మనం చేసుకుంటూ పోతూనే ఉంటాం, అది అన్నట్టు. ఓకే, లైఫ్ ఇస్ షార్ట్, ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్, బీ హానెస్ట్, నెవర్ గివ్ అప్. థ్యాంక్ యూ.